ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ప్రియులారా, ఈ మాటలు దేవుడు ఏలీ యాజకునితో అంటున్నాడు. ఏలీ కుమారులు దేవునికి భయపడకుండా పాపకార్యాలు చేశారు. ఏలీ వారిని తగిన రీతిలో ఆపలేకపోయాడు. అందువల్ల దేవుడు ఈ మాట అంటున్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తానని అంటున్నాడు. అవును, నిజమే. మనము దేవుని గనపరిచే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని గనపరుస్తామో తప్పకుండా ఆయన మనల్ని కూడా గనపరుస్తాడు. మనము దేవుని తృణీకరిస్తున్నట్లయితే ఆయన కూడా మనల్ని తృణీకరిస్తాడు. పిల్లరా, మనము దేవుని తృణీకరించడం అంటే దేవుని వాక్యాన్ని, ఆయన సన్నిధిని మనము త్రోసివేయడము. ఏలీ కుమారులు దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి విధేయత కాకుండా ఆయనకు దూరంగా జీవించారు. అందును బట్టి దేవుడి మాటలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధికి దూరం కాకుండా ఆయన మాటలకు విధేయత చూపిస్తూ ఆయనకు ప్రథమ స్థానాన్ని మన జీవితం ద్వారా తెలియజేసినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని కూడా ఘనపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.